హలో సార్, నేను రామునండి, రిజిస్టర్ ఆఫీస్ నుంచి. రాము చెప్పండి. మీరు మ్యారేజ్ రిజిస్టర్ కావాలని అడిగారు కదా సార్, ఈ రోజు ఏర్పాటు చేసేసాను. మధ్యాహ్నం 3 గంటలలోపు వచ్చేసేయండి. మీ మ్యారేజ్ రిజిస్టర్ చేసేద్దాం. వాట్, ఈ రోజా? అవును సార్, భార్యాభర్తలు ఉన్న ఒక పెళ్లి ఫోటో కూడా కావాలి. పెళ్లి ఫోటో ఇప్పటికిప్పుడంటే కష్టం అండి. కష్టం అంటే ఎలా సార్? పెళ్లి ఫోటో కంపల్సరీ సార్. మీరు అర్జెంట్ అన్నారని మా సార్ని రిక్వెస్ట్ చేశాను సార్. సార్ మూడ్ బాగుంది కాబట్టి సరే అన్నారు. రిజిస్టర్లో మీ పేర్లు కూడా ఎంటర్ చేశాను సార్. ఓ అవునా? సాక్షి సంతకం చేయడానికి కూడా లక్కీగా ఓ మనిషి దొరికాడు సార్. మీరు త్వరగా వస్తే పని అయిపోతుంది. ఇక్కడ చాలా ప్రాసెస్ ఉంటుంది సార్, లేట్ చేస్తే పని జరగదు. త్వరగా వచ్చేయండి. సరే, నేను వచ్చేస్తాను. 2-3 రోజుల్లో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి ఒక రోజు ముందుగా చెప్తానన్నాడు. ఇప్పుడు సడన్ గా ఫోన్ చేసి రమ్మంటున్నాడు. సరస్సుని ఇప్పటికిప్పుడు ఎలా తీసుకెళ్ళాలి? సర్లే, ఈ ఛాన్స్ మిస్ చేస్తే ప్రాజెక్ట్ చేజారిపోతుంది. ఎలాగైనా సరస్సుని తీసుకెళ్ళాలి. ఎలా ఉన్నారు? సాంబవి అమ్మగారు నా మీద పగపట్టేశారు. జైలు నుంచి విడుదల కాకుండా నాన్న మీద ఏదో పెద్ద కేసు పెట్టించినట్టున్నారు. నాన్నని ఎలా విడిపించుకోవాలి? నాన్నని విడిపించమని అరుణ్ బాబు గారిని అడుగుదామా అంటే అరుణ్ బాబు గారు కళ్ళు తెరిసిన దగ్గర నుంచి జరిగిన ఆ ప్రమాదం గురించే మాట్లాడడం లేదు. దాని గురించి మాట్లాడడం లేదు అంటే అరుణ్ బాబు గారికి ఆ ప్రమాదం గురించి ఏమీ గుర్తులేదా? అరుణ్ ప్రసాద్ గారు, మీరు చాలా రోజుల తర్వాత స్ప్రోలోకి వచ్చారు. మీరు ఎక్కువగా మాట్లాడుతూ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. నాన్న కోసం ఇప్పుడు ఆయనకి ఆ విషయం గుర్తు చేస్తే అరుణ్ బాబు గారు ఆవేశంలో మళ్ళీ మంచాన్ని పడతారేమో. అరుణ్ బాబు గారి పరిస్థితి కొంచెం కొంచెం మెరుగుపడిన తర్వాత సరైన సమయం చూసుకొని చెప్పాలి. నగలు అమ్మా సరసు, రామ్మా, కూర్చో. నగలు పెట్టి తీసుకొచ్చావేంటి సరసు? ఇవి నాకొద్దు బాబు గారు. నేనిచ్చింది వద్దంటున్నావంటే కారణం ఉండే ఉంటుంది. కారణమేం లేదు బాబు గారు, నాకే ఇష్టం లేదు. ఇవి మీ దగ్గరే ఉంచండి. నిజం చెప్పు సరసు, ఈ నగల కోసం నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారా?
శాంభవి, కాచాయని. ఆ, అందరిని ఎందుకు పిలుస్తున్నారు బాబు? ఏంటి బావగారు? ఇవి నేను సరస్సుకిచ్చిన నగలు. ఈ నగల కోసం మీరెవరైనా సరస్సుని ఇబ్బంది పెట్టారా? ఎందుకలా అడుగుతున్నారు బావగారు? డాడీ, మేము సరస్సుని ఇబ్బంది ఎందుకు పెడతాము? సరస్సుని అనాల్సిన పని మాకే ఉంది. ఎవరు ఏమీ అనకుండా నేను తనకిచ్చిన నగలు ఎందుకు తిరిగిచ్చేస్తుంది? ఇది నగలు వద్దని తిరిగిచ్చేస్తే సంతోషించడం మానేసి ఈ నందన్ని పిలిచి పంచాయతీ పెట్టడం ఏంటి? చెప్పండి, సరస్సును ఎవరు ఏమన్నారు? ఏంటి సరసు? బావగారు మమ్మల్ని అందరినీ పిలిచి కోర్టులో నేరస్తుల్ని ప్రశ్నించినట్టు అడుగుతున్నారు. మా గురించి బావగారికి ఏం చెప్పా? నేనేం చెప్పలేదు అమ్మగారు. ఏం చెప్పకుండా అన్నయ్య గారు మమ్మల్ని ఎందుకు అడుగుతారు? సరస్సు చెప్పు సరస్సు, ఎవరి గురించి ఏం చెప్పావు? నేనెవరి గురించి చెప్పలేదు రాహుల్ బాబు. సరస్సు, నువ్విక్కడ ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను ఎవరేమన్నారో ధైర్యంగా చెప్పు. నిజం చెప్తున్నాను మామయ్య గారు, నన్నెవరూ ఏమీ అనలేదు. ఎవరు ఏమీ అనకుండా నీకిచ్చిన నగలు ఎందుకు తిరిగిచ్చేస్తున్నావు? డాడీ నా రూమ్ లోకి వెళ్తున్నారేంటి? నిన్ను ఎవరు ఏమీ అనలేదని చెప్తున్నావు. నేనిచ్చిన నగలు తిరిగిచ్చేస్తున్నావంటే అవి నీకు నచ్చలేదన్నమాట. ఆ నగలు వద్దంటున్నావు కాబట్టి ఈ నగలు తీసుకోమ్మా. ఇవి నా కూతురు. మీరేం చేస్తున్నారు డాడీ? అవి మీరు నా కోసం కొన్న నగలు. నా నగలు సరస్సుకి ఇవ్వడం ఏంటి? నీకు కావాలంటే మళ్ళీ కొనిస్తాలేమ్మా. తీసుకో సరస్సు. నాకొద్దు బాబు గారు. తీసుకోమ్మా. ఎందుకంత మొహమాట పడుతున్నావమ్మా? నేను నీకు ఏమిచ్చినా వద్దని చెప్పకూడదని చెప్పాను కదా. తీసుకో. నవ్య, నీకు మళ్ళీ కొనిస్తాను చెప్పాను కదా. నాకు కొనిచ్చే బదులు ఈ సరస్సుకి కొనివచ్చు కదా. నా నగలు ఎందుకు ఇస్తున్నారు? ఇవి మీరు నాకు ప్రేమతో కొనిచ్చిన నగలు. ఆ నగలు వేసుకుంటానని వదిన నన్ను ఎన్నోసార్లు అడిగింది. ఒక్కసారి కూడా నేను వదిలికి ఇవ్వలేదు. ఆ నగలు మీ ప్రేమకు గుర్తుగా దాచుకున్నాను. వాటినిప్పుడు మీరు మరొకరికి ఇస్తున్నారంటే మీకు నా మీదున్న ప్రేమ తగ్గిపోయిందని అర్థం. కన్న కూతుర్నైనా నాకన్నా దీన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారని అర్థం. మీకు హెల్త్ బాగోలేనప్పుడు ఈ సరస్సు మిమ్మల్ని చూసుకోవడానికి వచ్చింది. కన్న కూతురి కన్నా ఎక్కువగా ఈ సరస్సుకి ఎందుకింత వాల్యూ ఇస్తున్నారు? నాకన్నా దీనికే ఎందుకింత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? మీకు నాకన్నా ఇదే ఎక్కువైపోయిందా?
దీని మీద మీకు మరీ అంత ఇష్టం, ప్రేమ, దయ, జాలి, కరుణ ఉంటే దీన్ని తీసుకెళ్లి వేరే ఇంట్లో ఉంచుకొని మీ నెత్తిరెక్కించుకోండి. నవ్య, నవ్య! బాబు గారు, బాబు గారు, చూసావా పిన్ని, డాడీ ఒక ఆఫ్టర్ ఆల్ పని. ఆగు నవ్య, నీ బాధ అందరికీ అర్థమైంది, కానీ నువ్వే అర్థం చేసుకోవట్లేదు. మీ డాడీ మొన్నే చావు చివరంచుల వరకు వెళ్ళొచ్చారు. మీ డాడీ ఎక్కువ టెన్షన్ పడకూడదని, ఎక్కువ ఎమోషన్ పడకూడదని డాక్టర్ గారు చెప్పారు. ఆ విషయం మర్చిపోయి ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న నగల విషయం గురించి ఇంత గొడవ చేస్తావా? అసలు బుద్ధుందా నీకు? వెళ్ళిక్కడి నుంచి. నవ్య ఎంత బాధపడిందో చూసావా? ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? నవ్య అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతే సరసనంటున్నావు దేనికి? అది కాదన్నయ్య. ఇంట్లో ఏం జరిగినా ఎవరేం చేసినా అన్నిటికీ సరసే కారణం అని మాట్లాడుతున్నారేంటి? సరస్సును ఎవ్వరు ఏమన్నా నేను ఊరుకోను. అర్థమైందా? మీరు నాకేమిచ్చినా కూడా మీరు నా మీద చూపించే ప్రేమ కన్నా ఇవేం ఎక్కువ కాదు బాబు. ఆ ప్రేమ చాలు. ఓ తండ్రిగా మీరు అవన్నీ నవ్యమ్మ గారికి ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది బాబు గారు. బాబు గారు, మీరు మందులు వేసుకోవాలి. భోజనం వడ్డిస్తాను రండి. అందరూ రండి. పదరా. అర్జెంటుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలంటే సరస్సుతో మాట్లాడే అవకాశం దొరకట్లేదేంటి? హలో, సరే వస్తాను. సరస్సుతో మాట్లాడాలంటే అస్సలు వీలు పడట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? తేజబాబు, మిగతా వాళ్ళు రావడం లేదా? వస్తున్నారు సరస్సు, హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు. మీ చెల్లెల్ని కూడా తీసుకురావాల్సింది కదా బాబు. పిలిచాను, రానంది. భోజనం చేయకుండా ఆకలితోనే ఉండడం ఏంటి? నేను వెళ్ళి పిలుస్తా, ఉండండి. వద్దమ్మా సరస్సు,
నవ్య మూడు బాలేదు, నువ్వు పిలిస్తే రాదు. రాహుల్, నువ్వు వెళ్ళి పిలు. మీరెవరు పిలిచినా రాదు రాహుల్ బాబు. నేను వెళ్ళి తన కోపం తగ్గేలా బుజ్జగించి తీసుకొస్తాను. మీ మీదే కోపంగా ఉంది సరస్సు. నువ్వు పిలిస్తే రాదు. నేను తీసుకొస్తాను కదా. వద్దమ్మా సరస్సు. నేను తీసుకొస్తాను, ఉండండి బాబు గారు. సరస్సు, నా మాట వినమ్మా. ఎందుకు బాధపడుతున్నారు అమ్మగారు? తల్లిదండ్రులు మనల్ని తిట్టినా కొట్టినా అది వాళ్ళ బాధ్యత అనుకోవాలి గాని బాధపడకూడదు అమ్మగారు. నాకు పాఠాలు నేర్పించడానికి వచ్చావా? అన్ని తెలివితేటలు నాకు లేవమ్మగారు. మీ నాన్నగారు నగలిచ్చినంత మాత్రాన అవి నేను ఎలా తీసుకుంటానమ్మగారు? ఆస్తిస్తే తీసుకున్నావుగా, నగలెందుకు తీసుకో? నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. అసలు నువ్వు తాకిన నగల్ని మళ్ళీ నేనెలా తీసుకుంటాననుకున్నావు? నేనేమన్నా ముష్టిదాననుకున్నావా? చెయ్యి చాచి అడుక్కునేంత నీచమైన స్థితిలో నేను లేను. వెళ్ళిక్కడి నుంచి. మీరు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, భోంచేద్రి గాని రండి. ఏ పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావా? నా దగ్గర నీ ఎదవ డ్రామాలు నడవే. అమ్మగారు, 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 నా మాట వినండి. నువ్వు చెప్తే నేను వినేదేంటి? ఇంకోసారి నా గదిలోకి వచ్చినా మర్యాదగా ఉండదు. నాన్నగారి ఆరోగ్య పరిస్థితి మీకు తెలుసు కదా. ఆయన బాధపడ్డం మంచిది కాదమ్మా. దయచేసి రండి. ఎంతన్నా సిగ్గులేదేంటే నీకు? నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. అమ్మాయి గారు, అమ్మా సరస్సు, ఏమైందమ్మా? ఏమైంది సరస్సు? ఏమైంది? రాహుల్, 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 ఏమైంది? ఎందుకు లార్చావు? ఆ సరస్సు చెయ్యి డోర్లో పడి నలిగిపోయింది పిన్ని. అయ్యయ్యో, ఎలా జరిగింది సరస్సు? అర్థమైంది, నేను చెప్తాను. నవ్య, నవ్య తలుపు తీ. నవ్య తలుపు తీ. ఏంటి డాడీ? నువ్వు అసలు మనిషివేనా? ఆకలితో ఉన్నావని నిన్ను భోజనానికి పిలవడానికి వస్తే సరస్సు మీద కోపంతో ఇంత తెగిస్తావా? నేనేం చేయలేదు డాడీ. నేను వెళ్ళమని తలుపేశానంతే, తను చూసుకోలేదు. నార్మల్, చేసిందే తప్పు, మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకుంటున్నావా? నిన్ను డాడీ, నువ్వు ఉండమ్మా. బాబు గారు, ఇందులో తన తప్పేమీ లేదు బాబు గారు. నవ్యమ్మ గారు మామూలుగానే తలుపేశారు. నేనే చూసుకోకుండా తలుపులో చేయి పెట్టేశాను. నాదే తప్పు బాబు గారు. ఇందులో అమ్మగారు తప్పేమీ లేదు. అమ్మగారినేమీ అనకండి బాబు గారు. మా డాడీ నిన్ను నాకన్నా ఎక్కువగా చూస్తున్నారు, నాకన్నా నీతోనే ప్రేమగా ఉంటున్నారు అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. కనీసం నన్ను తిట్టకుండా కొట్టకుండా కూడా చూసుకుంటున్నావు అనమాట. కన్న తండ్రితో తిట్లు తినే అదృష్టం కూడా లేకుండా చేస్తావా? ఎందుకు మా తండ్రి కూతుళ్ళ మధ్య దూరం పెంచుతావు? నేను నీకేమన్యాయం చేశానని నువ్వు నాకు ఇలా చేస్తున్నావు? తండ్రి కూతుళ్ళని విడదీయడం నీకెవరైనా న్యాయంగా అవుతా? మా డాడీ నన్ను కొడతాడు, చంపుతాడు, మధ్యలో నీకేంటి? నవ్య, ఏమైంది నీకు? ఎందుకు ఇలా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? అవును, నాకు పిచ్చే పట్టింది. నిజంగానే పిచ్చి పట్టింది. నవ్య,
దాని మాటలేం పట్టించుకోకమ్మా. నువ్వురా పదం.